సరే ఇంక రెండోది ఏదో నిన్న తల్లికి వందనం వచ్చి మీరు మా పేరుని మీ అమ్మఒడి ఇచ్చాం, మీరు తల్లికి వందనం. ఓ మంత్రి గారు ఇంటింటికి వెళ్ళారు. అమ్మ నీ పిల్లలు ఎంతమంది, నీకు అమ్మఒడి వస్తుందా? వస్తుంది బాబు ఒకరికి. అయితే నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు. అయితే ఇద్దరు పిల్ల అయితే నీకు 10,000, నీకు కూడా 15,000 అన్నారు. ఇంకెవరో పక్కింటి పిల్ల వచ్చింది, నీకు 15,000 అన్నారు. నీకు 10,000 అన్నారు. ఈ 15,000 అన్ని లెక్కలు కడితే సుమారుగా ఈ రాష్ట్రంలో గణాంకాలు ఏం చెప్తున్నాయి? 84 లక్షల మంది సుమారుగా, నేను యాక్యురేట్ ఫిగర్ చెప్పలే, 84 లక్షల మంది సుమారుగా. ఎందుకు ఈ ఫిగర్ చెప్తున్నానంటే ఇది నేను చెప్పిన అంకెయో లేదా ఇంకోటి చెప్పిందే కాదు, కేంద్ర ప్రభుత్వం గణాంకాలు తెచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎంతమంది? ఎందుకంటే మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు 84 లక్షల మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ 84 లక్షల మందిలో మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? మీ బడ్జెట్ ఎంతమంది పెట్టారు? సుమారు దానికి కావాల్సిన అమౌంట్ ఎంత? సుమారు ఆల్మోస్ట్ 11,000 పైచీల కోట్లు, 12,000 కోట్లు కావాలా. మీరు ఇచ్చిందంతా 8,000 కోట్లు సుమారు. అంటే 3 వంతులు వేసుకుంటే 1 వంతుని ఎగరగొట్టారు. ఇది మీ అమ్మఒడి. మీ పేరు తల్లికి వందనం. ఇక దాంట్లో కొత్తగా నేను ఏదో చూశాను, ఏదో అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం, చాలా సంతోషం చూసాం. అలాంటిది ఏమైనా ఉందా అని ఇప్పుడు వచ్చి అలాంటిది లేదు. గత ప్రభుత్వంలో ఉన్నవే. మా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పాడు, గత ప్రభుత్వంలో మేము ఏ జీవో ఇచ్చే మాది. ఆ రోజు మీరు ఏమన్నారు? మేము ఒక సంవత్సరం వచ్చి 14,000 ఇచ్చాం, తర్వాత సంవత్సరం 13,000 ఇచ్చాం. ఒక 1,000 రూపాయలు వచ్చి ఒక సంవత్సరం మెయింటెనెన్స్, తర్వాత సంవత్సరంగా 2,000 రూపాయలు మెయింటెనెన్స్గా పెట్టాం. దేనికి పెట్టాం? మేము ఆనాడు నాడు నేడు స్కూల్స్ని డెవలప్ చేసాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, కంప్యూటర్స్ ఇచ్చాం, ల్యాప్టాప్స్ ఇచ్చాం, మంచి టాయిలెట్స్ కట్టాం, అలాగే మంచి మినరల్ వాటర్ RO ప్లాంట్స్ పెట్టాం. ఇలాగా ఈ స్కూల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కట్టాం. కాబట్టి ఇవన్నిటిని జాగ్రత్త పరచుకోవాలి. కాబట్టి కొంత మెయింటెనెన్స్ అవసరం అని చెప్పి ఒక బాధ్యతాయుతంగా మేము మెయింటెనెన్స్ కోసం పెట్టాం. మీరు ఆనాడు ఏమన్నారు? సరే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ మాటలు ఆడారు, దాంట్లో కూడా నేను పోను. కానీ మీది ఇవాళ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు గతంలో అనేక సందర్భాలు వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలో 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వాళ్ళకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు, ఒక ప్రభుత్వం చేస్తున్న ఇంప్లిమెంటింగ్ స్కీమ్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఇక్కడ 1,000 రూపాయలు 2,000 రూపాయలు మీరు అనవసరంగా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు, ఈ డబ్బులు మీరు కావాలని దానికి ఎవరు రకరకాల పేర్లు పెట్టారు. మరి మీరు వచ్చి 15,000 రూపాయలు చెప్పారే, మీ దగ్గర పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మీరు వచ్చి సుదీర్ఘమైన ముఖ్యమంత్రిగా పనిచేశారే, మీరు ఒక రాజ్యాంగబద్ధంగా మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తారా మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని చెప్పి? మీరు 15,000 రూపాయలు, నీకు 15,000 చెప్పినప్పుడు మీ 15,000 రూపాయల్లో రేపు మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పి గత ప్రభుత్వం చేసిందే. ఒకవేళ అలాంటిది ఉంటే దాన్ని కలిపో దానికి కాదనో చెప్పాలి కదా. మీరు అలా చెప్పకుండా 15,000 అన్నారు. ఇప్పుడు వచ్చి గత గొప్పగా 2,000 రూపాయలు ఏదో మీరే మెయింటెనెన్స్ చేస్తున్నట్టు, గత ప్రభుత్వాల్లో ఇంకోటి జరగనట్టు మీరు చేస్తే అదేదో మెయింటెనెన్స్, మిగతా వాళ్ళు చేస్తే అదేదో తప్పులాగా మీరు చేస్తున్న కార్యక్రమం. సరే, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఎవరెవరు గతంలో చేసిన వాళ్ళందరూ భగవంతుడు చాలా బాగా చూసినట్టున్నాడు. వాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఆనాడు ఎవరైతే దీని మీద మాట్లాడిన ఆనాడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళకే సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో అన్నీ ట్రోల్ అవుతున్నాయి. కొంతమంది అమ్మదొంగ అన్నారు. ఆయన వచ్చి వాళ్ళు ఏదో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు వారు. మరి వాళ్ళ ఆయన 300 కరెంట్ వస్తే ఎలాగా? కరెంటుకి అమ్మఒడికి సంబంధం ఏంటి? ఇది అమ్మఒడి కాదు, అమ్మదొంగ. మరి ఇప్పుడు ఈ తల్లికి వందనం ఏం చెప్తారో, ఆయన ఏం చెప్తారో వారికే విజ్ఞతకు వదిలేస్తాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఒక బాధ్యత ప్రభుత్వం, ఒక సంవత్సర కాలంలో ఏం జరిగింది?